మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నా పేరు కృష్ణ చైతన్య మండేల. ఈ రోజు మనతో పాటు ప్యూర్ఈవీకి చెందిన బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కిరణ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారండి. సో ముందుగా కిరణ్ కుమార్ గారు చాలా కృతజ్ఞతలు అండి, మాకు ఈ రోజు ఈవీ తెలుగు ఛానల్ వ్యూవర్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. సో అయితే ముందుగా అసలు మీరు ప్యూర్ఈవీలో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఇప్పటి వరకు మీకు మీ ఎక్స్పీరియన్స్ అయితే మా వ్యూవర్స్ కి తెలపండి. యాక్చువల్గా ప్యూర్ఈవీ 2015 లో ప్యూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో స్టార్ట్ చేసాం. ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ కాకుండా లిథియం బ్యాటరీస్, అదేవిధంగా సోలార్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో ఆల్మోస్ట్ మా జర్నీ 2 years సోలార్ ప్రాజెక్ట్స్ మీద జరిగింది. ఆ తర్వాత లిథియం బ్యాటరీస్, సోలార్ ప్రాజెక్ట్స్ లోనే మనం లిథియం బ్యాటరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసాం. స్లోగా లిథియం బ్యాటరీస్ అనేవి మేజర్ కాంపోనెంట్ అవడం అయింది. లిథియం బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అర్థమైంది. దాని ప్రకారం ఎలక్ట్రిక్ వెహికల్ లోకి మేము 2018 లో ఎంట్రీ అయ్యాము. స్లోగా సైకిల్స్ తో స్టార్ట్ చేసి తర్వాత స్కూటర్స్, ఇప్పుడు బైక్ కూడా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నేను అడిగే క్వశ్చన్ కన్నా ముందు సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎగరగా కొన్ని క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగడానికి కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ప్యూర్ఈవీ నుంచి మొట్టమొదటి 200 kilometer రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్ ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ప్యూర్ఈవీ దగ్గర ఉన్న 2 మోడల్స్ ఏవైతే టాప్ మోడల్స్ ఉన్నాయో, ఈ ప్లూటో 7G, ఈ ట్రాన్స్ నియో అనే ఇవి 2 టాప్ ఎండ్ మోడల్స్. అదేవిధంగా ఆల్మోస్ట్ లాంగెస్ట్ రేంజ్ డెలివరీ చేస్తున్న ప్రొడక్ట్స్ అనమాట ప్రెసెంట్లీ ఇన్ ఇండియాలో ఎట్ బెటర్ కాస్ట్. ఆల్మోస్ట్ మేము క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే, మా కంపెనీ పరంగా మేము 90 to 120 kilometers ఆఫర్ చేస్తే, బట్ మా కంటిన్యూస్ R&D సపోర్ట్ వల్ల ఇప్పుడు ప్రెసెంట్ కస్టమర్స్ అయితే ఆల్మోస్ట్ 120 నుంచి 130, 140 కూడా మాకు రిపోర్ట్ చేశారు అంత మైలేజ్ వస్తుంది అనేసి. ఈ మైలేజ్ రేంజ్ అనేది ఏంటంటే చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మేజర్ గా బ్యాటరీ కాంపోనెంట్స్ లైక్ BMS, అదేవిధంగా సెల్ కెమిస్ట్రీ, అదేవిధంగా థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అదేవిధంగా పవర్ ట్రైన్, మన మోటార్ కంట్రోలర్ మధ్య సింక్రనైజేషన్, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది రేంజ్ అని. మా కంప్లీట్ ఫోకస్ కూడా ఏంటంటే ఈ రేంజ్ ఇష్యూని సాల్వ్ చేయడం కోసమే మేజర్ గా బ్యాటరీ సెల్ మేనేజ్మెంట్, బ్యాటరీ మేనేజ్మెంట్, అదేవిధంగా థర్మల్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎట్ ప్రెసెంట్ మేము 130 నుంచి 140 వరకు రేంజ్ ఇవ్వగలిగే ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో ఇట్ విల్ డెఫినెట్ మా R&D అనేది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. డెఫినెట్ గా రానున్న ఫ్యూ మంత్స్ లో, అదర్వైజ్ ఒక ఫ్యూ ఇయర్స్ లో మేము 200 అనేది మేము ఈజీగా ఆఫర్ చేయగలం. మీరు ఎందాక ఒక విషయం చెప్పారు 140 kilometers వరకు వెళ్తుందని. అయితే నేను ఒక విషయం మెన్షన్ చేయాలండి. ఒక సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే, వాళ్ళు కూడా మీ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్న వాళ్ళే. అయితే ఏమంటే వాళ్ళు ఇచ్చిన కన్నా ఎక్కువ రేంజ్ వస్తుంది, కాకపోతే అక్కడ స్పీడోమీటర్ లో 1 kilometer కి 1.2 kilometer రీడింగ్ చూపిస్తుంది. సో దాన్ని మీరు రెక్టిఫై చేశారా? ఇప్పుడు ప్రెసెంట్ అది రెక్టిఫై చేయడం జరిగిందండి. మన కంట్రోలర్ లో స్మాల్ ఆల్గారిథం అనేది చేంజ్ చేయడం వల్ల అది ఇష్యూ రిజాల్వ్ చేయడం జరిగింది. పైగా మనకి పెట్రోల్ వెహికల్ కి దీనికి సంబంధించి ఓడోమీటర్ లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. సో అయితే డిజిటల్ మీటర్ కావచ్చు, ఏదైతే ఆ రేంజ్ క్యాలిక్యులేషన్ అనేది కూడా మన కంట్రోలర్ లో ప్రోగ్రామింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కి. సో ఆ ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రెక్టిఫై అయిపోయింది. డేటా యాజ్ యాక్యురేట్ యాజ్ పాసిబుల్ ఉంటుంది. ఒక మేజర్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే, ఉదాహరణకి 5 సంవత్సరాల తర్వాత ప్యూర్ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న తర్వాత వాళ్ళు ఎవరైనా ఆ స్కూటర్ అమ్మేయాలనుకుంటే మీ ప్యూర్ఈవీ కంపెనీ తరపు నుంచి ఎటువంటి రీసేల్ వాల్యూని ఏమైనా ఇవ్వగలుగుతారా మీరు? ఇప్పుడు యాక్చువల్ గా అసలు రీసేల్ వాల్యూ ఆ కాన్సెప్ట్ డెవలప్ అవ్వాలంటే ముందు కస్టమర్ కి ఆ కాన్ఫిడెన్స్ రావాలి. అంటే కొనే వాళ్ళు కూడా ఏంటంటే అసలు ఎందుకు కొంటున్నారు అంటే, వాళ్ళు కొన్న తర్వాత కూడా ఇంకొన్ని సంవత్సరాలు వాళ్ళు వెహికల్ ని యూజ్ చేసుకోగలరన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనడానికి ఇష్టపడుతుంటారు. సో మనం ఆ డైరెక్షన్ లోనే ఇప్పుడు మేజర్ గా ఏంటంటే బ్యాటరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. మనకి ఇప్పటి వరకు మన కంపెనీలో మన కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మాకు ఆల్మోస్ట్ 10,000 నుంచి 30,000 వరకు ట్రావెల్ చేసిన కస్టమర్స్ డేటా ఉంది. సో వీళ్ళందరూ కూడా మనకి అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా రేంజ్, ఇంకా వాళ్ళ బ్యాటరీ అనేది ఇంకా చాలా స్టేబుల్ గా రన్ అవుతుంది.
ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక ఫ్యూ ఇయర్స్ రన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ కస్టమర్స్ లో క్రియేట్ చేసి, ఎవరైతే ఫస్ట్ కస్టమర్స్ అందరూ బిలీవ్ చేసిన తర్వాత, అంటే ప్యూర్ ఈవీ ప్రొడక్ట్స్ కొన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, ఇంకా 6 సంవత్సరాల తర్వాత కూడా, 6-7 సంవత్సరాల తర్వాత కూడా బాగా నడుస్తాయి, అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలవు అని అది క్రియేట్ చేయడం కోసం మేము బాగా వర్క్ చేస్తున్నాము. డెఫినెట్ గా ఇప్పుడైతే మేము బ్యాటరీస్ ఆల్రెడీ ఇప్పుడు స్టేబుల్ అయిపోయింది, మంచి రేంజ్ కూడా వస్తుంది. ఇంకొన్ని రోజులు తర్వాత కస్టమర్స్ డిసిషన్ తీసుకుంటారు, అంటే కొనొచ్చా, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనొచ్చా లేదా, అంటే ప్యూర్ ఈవీ ప్రొడక్ట్స్. వాళ్ళు అడిగిన ప్రశ్న చెప్పట్లేదు, ప్యూర్ ఈవీ తరపున ఏమన్నా అంటే ప్యూర్ ఈవీ తరపు నుంచే, అదే ముందు మేము కస్టమర్స్ కి ఆ కాన్ఫిడెన్స్ రావాలి కదా, అంటే ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి అంటే వాళ్ళు యూజ్ చేయగలరు అనేది మేమే, అంటే దీనికి కంపెనీ తరపు నుంచి అన్నా కూడా కస్టమర్సే డిసిషన్ తీసుకుంటారు అనేది మా యొక్క అంటే చెప్పాలనుకుంటున్నాం ప్రస్తుతం. సో ఇంకొక ప్రశ్నలో చాలా మంది అడిగిన కామన్ క్వశ్చన్ నేను కూడా అబ్జర్వ్ చేశాను, మీ వెహికల్స్ ఈ ప్లూటో 7G కానీ, ఈ ట్రాన్స్ నియో కానీ, అదే ఈ ట్రాన్స్ నియో నథింగ్ బట్ ఈ అప్డేటెడ్ వర్షన్. సో ఈ మోడల్స్ లో మేజర్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే సీటు, ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే స్పేస్ అయితే లేదు. అది నేను ఇంకొక విషయం ఏంటంటే, మేము రివ్యూ చేయడానికి కస్టమర్ రివ్యూ కోసం ఎల్విఎన్ పురం వెళ్ళాను భీమవరం దగ్గర. ఆయన చిన్న సరదాగా తీసుకున్నది అది, ఆయన మామిడికే పెట్టుకోవడానికి కూడా లోపల బూట్ స్పేస్ లేదండి అని సరదాగా చెప్పారు. అంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలను ఇంప్రూవ్ చేద్దామని నెక్స్ట్ అప్డేట్ మోడల్స్ లో ఏమైనా ఉన్నదా? ఇప్పుడు సీటు విషయం గురించి మాట్లాడితే, మేము అంటే ఇనిషియల్ ఇప్పుడు 2 విషయాలు మీరు అన్నారు, ఒకటి సీట్, ఇంకోటి బూట్ స్పేస్ గురించి. సో మనం యాక్చువల్ గా 2 వీలర్స్ ఏంటంటే చాలా లిమిటెడ్ స్పేసే ఉంటుంది, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో. ఉన్న స్పేస్ లోనే మనం బ్యాటరీని, ఎలక్ట్రిక్ మోటార్, కంట్రోలర్ ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మేజర్ కాంపోనెంట్ బ్యాటరీ కాబట్టి, అంటే ఎవ్రీథింగ్ అన్నమాట, రేంజ్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, కంప్లీట్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ బ్యాటరీ అన్నమాట. సో బ్యాటరీ కెపాసిటీ ఎప్పుడైతే హైగా ఉంటుందో అప్పుడే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కావచ్చు, మైలేజ్ కావచ్చు వస్తుంది. అదే విధంగా మన ప్యూర్ ఈవీ ప్రొడక్ట్స్ ఏంటంటే, మేము పోర్టబుల్ బ్యాటరీస్ ని ఆఫర్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవడానికి టైం పడుతుంది. సో కస్టమర్స్ అంటే పోర్టబుల్ బ్యాటరీ ఇస్తున్నప్పుడు, అదే విధంగా అంటే పోర్టబుల్ బ్యాటరీ ఫార్మ్ ఫ్యాక్టర్ ఏదైతే ఆ డిజైన్ ఉంటుందో, కస్టమర్స్ ఈజీగా అంటే ఓపెన్ చేసి, అదైతే బూట్ స్పేస్ ఓపెన్ చేసి బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఆ సమయంలో మనకి లిమిటెడ్ స్పేసే ఉంది కాబట్టి, పైగా మనం బ్యాటరీని ఫిక్స్ చేయట్లేదు కాబట్టి, మేజర్ స్పేస్ అంతా కూడా బ్యాటరీ కంపార్ట్మెంట్ కి అలొకేట్ చేయడం జరిగింది. సో దానివల్ల బూట్ స్పేస్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్, బట్ వాళ్ళకి మేజర్ రిక్వైర్మెంట్ రేంజ్, స్పీడ్ కాబట్టి దాని మీద. మరి సీట్ పరంగా ఏం చెప్తారు? ఉదాహరణకి కొంచెం పెద్ద సీట్ ఇస్తే ఇంకా కొన్ని సేల్స్ పెరిగే అవకాశం ఉంది కదా? డెఫినెట్ గా. సో సీటు పరంగా మేము ఇనిషియల్ గా ఏంటంటే, ఒక అడల్ట్, ఒక చైల్డ్ కూర్చునే విధంగా సీట్ ని డిజైన్ చేసాం. సో ఎందుకంటే ఇనిషియల్ లెవెల్స్ లో అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కూడా చాలా స్లోగా, అంటే ఇట్స్ ఎమర్జింగ్ మార్కెట్. సో సింగిల్ యూజర్స్ అంటే చాలా మంది మిస్యూజ్ చేయడం కూడా జరుగుతుంది, లైక్ మల్టిపుల్ పీపుల్ కూర్చొని అండ్ అలా అంటే మిస్యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల టూ మచ్ ప్రెజర్ పడుతుంది వెహికల్ పవర్ ట్రైన్ మీద. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఒక రైడర్, అదేవిధంగా ఒక చైల్డ్ కూర్చునే విధంగా సీట్ డిజైన్ చేసాం. బట్ నౌ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మేము కూడా కంటిన్యూస్ R&D చేయడం వల్ల బ్యాటరీ కావచ్చు, పవర్ ట్రైన్ లో బాగా ఇంప్రూవ్మెంట్ చేసాం. సో దాని ప్రకారం సీట్ లెంత్ కూడా ఇప్పుడు పెంచేసి 2 అడల్ట్స్ కూర్చునే విధంగా మేము సీట్ లెంత్ ఇంక్రీజ్ చేస్తాం. ప్రెసెంట్ ఇప్పుడు కస్టమర్స్ సీట్ అయితే హ్యాపీగా ఉంటుంది, అంటే వాళ్ళు కంఫర్టబుల్ గా కూర్చోగలరు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతానికి ప్యూర్ ఈవీ వాళ్ళు లిథియం అయాన్ బ్యాటరీలు వాడుతున్నారు. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ ని ఎందుకు వాడట్లేదని కొంతమంది అడుగుతున్నారు. అంటే లైఫ్ సైకిల్స్ పరంగా ఎక్కువ ఉంటుంది కదా. ఎలక్ట్రిక్ వెహికల్ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే మనకి హై డెన్సిటీ సెల్స్ అనేవి, అంటే హై ఎనర్జీ డెన్సిటీ కలిగిన సెల్స్ ని మాత్రమే యూజ్ చేస్తే మనకు కావాల్సిన రేంజ్, స్పీడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలం. మేము లిథియం బ్యాటరీ సెగ్మెంట్ నుంచి రావడం వల్ల, మా కోర్ ప్రోడక్టే లిథియం బ్యాటరీ కావడం వల్ల, సో ఆల్మోస్ట్ మేము 5 years నుంచి లిథియం బ్యాటరీస్ మీద వర్క్ చేస్తూ ఉన్నాం. మేము చాలా ప్రాజెక్ట్స్ లైక్ సోలార్, అంతకుముందు చెప్పినట్టుగా సోలార్ ప్రాజెక్ట్స్ చాలా ఎగ్జిక్యూట్ చేసాం. పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ని డీల్ చేసాం. అందులో మేము వాడింది లిథియం ఫెర్రోఫాస్ఫేట్ వాడాం. సో కానీ మేము రియలైజ్ అయింది ఏదంటే, సో లిథియం ఫెర్రోఫాస్ఫేట్ అనేది స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, సో కన్సిడరింగ్ అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో స్పేస్ పరంగా కావచ్చు, లైట్ వెయిట్ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, ఈ పోర్టబిలిటీ ఆప్షన్ కావచ్చు, హై ఎనర్జీ డెన్సిటీ కావచ్చు, సి రేటింగ్ కావచ్చు, వీటన్నిటిని
పరిగణలో తీసుకున్న తర్వాత లిథియం అయాన్ బ్యాటరీస్లో అందులో కూడా ఎన్ఎంసి రకరకాల కెమిస్ట్రీలు ఉన్నాయి. మనం వాడేది ఏంటంటే ఎన్ఎంసి కెమిస్ట్రీ వాడతాం. అంటే అది చాలా ప్రూవెన్ అనమాట. టెస్లా కావచ్చు, ఇంకా వేరే పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే దే బీన్ యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ సెల్స్. సో మేము దాంట్లో ఇప్పుడు మనం ఇండియా నుంచి కూడా మేము చాలా సెల్స్ ని కూడా అంటే మా యొక్క కంటిన్యూస్ ప్రాసెస్ ఏదైతే R&D ఉందో మేము వేరే రకరకాల సెల్స్ మీద కూడా మేము R&D చేస్తున్నాం. లైక్ ఇండియాలో సెక్రీ నుంచి సెల్స్ తీసుకున్నాం, అంటే వాటిని టెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్లీ అంటే ఏదైతే మా టెస్ట్ రైడ్ వెహికల్స్ ఉన్నాయో వాటిల్లో ఎక్కువ టెస్ట్ చేసి ఆ తర్వాత మేము ఏదైనా డిసిషన్ తీసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నౌ లిథియం అయాన్ సెల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే లైఫ్ సైకిల్స్ ప్రకారం విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 1000 to 1500 సైకిల్స్ అనేవి వస్తుంది, విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ మెనీ డీలర్స్, మెనీ కస్టమర్స్. అనంతపూర్ మరియు చిత్తూరులో ప్యూరివి షోరూమ్స్ ఎందుకు లేవు అని అడుగుతున్నారు. లేవని ఇప్పుడు వస్తున్నాయండి షోరూమ్స్, 2 షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం. మీ నెక్స్ట్ 2 months ఈ లాక్డౌన్ కారణంగా లేట్ అవుతున్నాయి ఓపెనింగ్ అనేది. నెక్స్ట్ 2 months లో ఇనాగ్రేషన్ స్టార్ట్ అవుతుంది అనంతపురం, చిత్తూరులో. అయితే ఇంకొక మేజర్ గా ఉన్న సమస్య అంటారా, అంటే ఇది మీ కంపెనీ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కు ఉన్న సమస్య ఏంటంటే మీ కంపెనీ పరంగా ఒక రేట్ ఫిక్స్ చేస్తారు ఏ వెహికల్ అయినా లాంచ్ చేసినప్పుడు. అయితే డీలర్ వచ్చేసరికి ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రైస్ అమ్ముతున్నారు. ఎక్స్ షోరూమ్ ఫిక్స్డ్ అయినప్పటికీ ఆన్ రోడ్ ప్రైస్ వేరేగా ఉంటుంది. సో దీనిపై మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ మనకి హై స్పీడ్ వేరియంట్స్ వాళ్ళు చూసుకుంటే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది. కరెక్ట్. ఇది కాకుండా మనకి యాక్సెసరీస్ అనేసి ఉంటాయి, PDI అంటే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది. సో వీటి మీద కొన్ని ఏరియాస్ లో డీలర్స్ కొంతమంది కాంప్లిమెంటరీగా ఇవ్వడం, కొంతమందికి చార్జ్ చేయడం జరుగుతుంది. యాక్సెసరీస్ అంటే అంటే డీలర్స్ అనే వాళ్ళు డిసిషన్ తీసుకుంటున్నారు. బట్ ఏదైతే ఈ ప్రైస్ వేరియేషన్ మేము అంటే సాల్వ్ చేయడం కోసం త్వరలోనే మేము డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో దీని ద్వారా అన్ని డీలర్స్ లో ప్రైస్ అనేది యూనిఫామ్ గా ఉండేలా మెయింటైన్ చేయబోతున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ప్యూరివి స్కూటర్స్ లో ఏదైనా అప్డేట్ చేయాల్సి వస్తే కనుక మీరు ఇప్పుడు తీసుకునే రెఫరెన్సెస్ ని అవి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ మోడల్స్ తో మీరు అప్డేట్ చేస్తారా, లేదా అప్డేట్ చేసి కొత్త మోడల్స్ లాంచ్ చేస్తారా? ఇప్పుడు మేము ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ ఏవైతే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ BMS అనేది కావచ్చు, సర్వీస్ గా ఇప్పుడు మొన్న ఇండియా లెవెల్లో ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 5000 కస్టమర్స్ కి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ BMS అనేది చేంజ్ చేయడం జరిగింది. కొన్న వాళ్ళు అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్న యూజర్స్ కి, అదేవిధంగా కొత్త వేరియంట్స్ కూడా అది BMS అనేది ఇంప్లిమెంట్ అంటే అప్డేట్ చేసాము ప్రతి కస్టమర్ కూడా. సో ఏవైతే కొన్ని అంటే ఇంపార్టెంట్ ఉన్నవి అనుకున్నవి ప్రతి కస్టమర్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఏవైతే అప్కమింగ్ కొన్ని అయితే R&D అవి కొన్ని ఇంకా R&D లో ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్యూచర్ కస్టమర్స్ కి అంటే ఇఫ్ యూ ఫీల్ దట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆల్సో రిక్వైర్మెంట్స్ డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఫర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఉదాహరణకు అది BMS అని చెప్పాం కదా, అది ప్రతి కస్టమర్ కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా లైక్ వీ ఫీల్ ఇట్ కంఫర్టబుల్. అంటే వాళ్ళకి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది అప్డేట్ అనేది ఇవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ లో కావచ్చు, బ్యాటరీ యొక్క రేంజ్ లో కావచ్చు, అంతా కూడా చాలా చేంజెస్ అంటే ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి అని చేసాము. ఇక నెక్స్ట్ చాలా మంది సబ్స్క్రైబర్లు ఇది చాలా మేజర్ క్వశ్చన్ అండి, ఏంటంటే ప్యూరివి సంస్థ ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ కి ఎందుకు ఎలిజిబుల్ కాలేదు? ఎలిజిబుల్ కాలేదు అని కాకుండా యాక్చువల్ గా ఫేమ్ 2 గురించి డిస్కస్ చేస్తే మనకి ఫేమ్ 2లో ఏవైతే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏవైతే ఉన్నాయో సో దానికి మేము ఆల్మోస్ట్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉన్నామండి. బట్ మేము ఎందుకు సబ్సిడీకి అంటే DHIకి అప్లై చేయలేదంటే కొన్ని కాంపోనెంట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎమర్జింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇక్కడ మనకి కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏదైతే రేంజ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అదేవిధంగా కాస్ట్ ఇన్నోవేషన్ కావచ్చు, ఇవన్నీ ప్రధానంగా కస్టమర్ చూస్తున్నవి. దీనికోసం ఏంటంటే మనము ఫేమ్ 2 సబ్సిడీ ఎలిజిబుల్ అవ్వాలంటే మనకి అంటే దాని ప్రకారం 100% మనకి ఇండియనైజ్డ్ లోకలైజ్డ్ ప్రొడక్ట్సే కావాలి అని అడగడం జరిగింది. సో దానికోసం మేమేంటంటే ఆల్మోస్ట్ 70% కాంపోనెంట్స్ అనేవి లోకలైజ్ చేసాము. ఇంకా మిగిలిన కాంపోనెంట్స్ కోసం లైక్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అదర్ ఆప్షన్స్. మాకు లోకలైజ్ అవడం కన్నా కూడా అంటే మన క్వాలిటీకి ఏదైతే ఆ డెలివరీ టైంకి అదేవిధంగా కాస్ట్ ఇన్నోవేషన్ కి ప్రధాన పాత్ర ఇవ్వడం. దానికోసం US కావచ్చు, తైవాన్ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు,
వీటిలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ లో బెటర్ గా ఉంది. సో దాని ప్రకారం కొన్ని కాంపోనెంట్స్ అనేవి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కస్టమర్స్ కి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడం మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో దానికోసం మేము ట్రాన్స్పరెంట్ గానే ఏవైతే గ్లోబల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ ని అంటే కొన్ని మన ప్రొడక్ట్స్ లో ఆ కాంపోనెంట్స్ కూడా వాడటం జరుగుతుంది. దానికోసమే మేము సబ్సిడీకి వెళ్ళలేదు. ఈ మధ్యనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ రేట్లను పెంచాయి, అలాగే ప్యూరివి కంపెనీ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రేట్లు పెంచారు. దీనికి కారణం ఏంటంటే యాక్చువల్గా ప్రైస్ వేరియేషన్ అంటే ప్రైజ్లు హై ఇంక్రీజ్ అవడానికి కారణాలు ఏంటంటే గత 6 నెలలుగా చూసుకుంటే మనకి ప్లాస్టిక్ ప్రైజెస్ కావచ్చు, మెటల్ ప్రైజెస్, స్టీల్, కాపర్, అదేవిధంగా రబ్బర్ పార్ట్స్, ఇవేంటంటే ఆటో ఇండస్ట్రీకి మేజర్ కీ ఇన్పుట్స్ అన్నమాట. వీటి యొక్క ప్రైజెస్ అనేవి ఆల్మోస్ట్ 35% నుంచి 55% వరకు పెరిగాయి అనమాట గత 6 నెలలుగా చూసుకుంటే. సో దాంతో కాకుండా లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మేము ప్యూరివీలో ఏం చేస్తామంటే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి డీలర్ డోర్ స్టెప్స్ వరకు మేము డెలివరీ ఇస్తాం. అన్ని కూడా FOR బేస్ మీద మేము డెలివరీ అరేంజ్ చేస్తాం అన్నమాట. దీనివల్ల కూడా మనకి లాజిస్టిక్స్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 25% పెరిగింది. వీటితో అంటే దాంతో కాకుండా మేము ఇంకా R&D కంటిన్యూస్ R&D ఇప్పుడు మన మోటార్ కావచ్చు, కంట్రోలర్లో కావచ్చు, బ్యాటరీలో కావచ్చు కంటిన్యూస్ R&D చేస్తూ ఇప్పుడు ఏదైతే కస్టమర్స్ సాటిస్ఫైడ్ గా 120-130 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు అంటే మాకు రిపోర్ట్ చేస్తున్నారు, దానికోసం లైక్ వీ హావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్స్. మేము అయినా కానీ ఇప్పుడు వీటితో ప్రైస్ ఇంక్రీజ్ కూడా మేము ఆల్మోస్ట్ 18 months తర్వాత ప్రైస్ ఇంక్రీజ్కి వచ్చామండి. ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అది కూడా ఓన్లీ 5% ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాము. మిగిలిన వేరే ఆటోమొబైల్ కంపెనీస్ చూసుకుంటే లైక్ వాళ్ళు లాస్ట్ 18 months లో 15% నుంచి ఆల్మోస్ట్ 20% వరకు ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. మేము కస్టమర్ కి అంటే లైక్ వీ వాంటెడ్ టు గివ్ ద వెహికల్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ టు ద కస్టమర్. ఇప్పుడు మేము ప్రైస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా ఆ కస్టమర్ కి అంటే వర్త్ అయిన ప్రొడక్ట్స్ నే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ ఎక్కడ కూడా అంటే ప్రైస్ పెరిగిందనే ఫీల్ అయితే ఉండదు. ఈ మధ్యన మీరు ఒక ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేస్తామని చెప్పారు. ఆగస్ట్ 15వ అది మార్కెట్ లోకి వస్తుందని చెప్పారు. ఆ మోడల్ పేరు ఈట్రైస్ట్. అయితే మీరు పూర్తిగా వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఏం చెప్పారంటే ఇది హైదరాబాద్ లో తయారు చేసామని చెప్పారు. అయితే ఇటువంటి సేమ్ మోడల్సే మీ కాంపిటీటర్స్ కొన్ని కంపెనీస్ అదే మోడల్ ని ఇప్పటికే కొన్ని లాంచ్ చేసి ఉన్నాయి. మరి అలాంటప్పుడు మీరు సొంతంగా తయారు చేశారు అంటే దానికి నిర్ధారణ ఏంటి? అంటే మేము యాక్చువల్గా సొంతంగా తయారు చేయడం అని కూడా మేము ఏంటంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్న పార్ట్స్ నే మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఐసీ ఇంజన్ ఒక పెట్రోల్ వెహికల్ ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న డిజైన్. సో దీంట్లో కూడా ఏంటంటే ఈట్రిస్ట్ అనేది కూడా అంటే ఓన్ డిజైన్ అంటాం కన్నా కూడా మా ఫోకస్ అంతా కూడా పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసి ఉన్నాం. అంటే ఈట్రిస్ట్ ద్వారా మేము అంటే మార్కెట్లోకి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ప్యూరివి యొక్క స్ట్రెంగ్త్ ని చూపించాలనుకుంటున్నాం. అదే విధంగా వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వెహికల్ ని లాంచ్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఆల్మోస్ట్ మా టార్గెట్ ఏంటంటే 85 to 90 kmph స్పీడ్ తో ఉన్న వెహికల్. అదే పికప్ కూడా ఏంటంటే విత్ ఇన్ 7 seconds లో మనకి 0 నుంచి 60 kmph స్పీడ్ పికప్ ఆఫర్ చేస్తున్నాం. రేంజ్ కూడా మేము 90 నుంచి 150 రేంజ్ కిలోమీటర్స్ ఇవ్వాలని ఆఫర్ చేస్తున్నాం. వీటన్నిటిని పరిగణలో తీసుకొని మా ఫోకస్ అంతా కూడా పవర్ ట్రైన్ మీదే. అంటే మేము బ్యాటరీ, మోటార్ కంట్రోలర్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఇవి ఏంటంటే హార్ట్ ఆఫ్ ద వెహికల్ అనమాట. వీటిని ముందు స్టెబిలైజ్ చేసుకుంటే అదర్ పార్ట్స్ ఏవైతే మేము ఎస్థెటికల్ గా డిజైన్ చూస్తున్నామో అవి డెఫినెట్ గా మేము ఫ్యూచర్ లో ఓన్ డిజైన్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేసే ప్లాన్ ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఆల్రెడీ ప్రూవెన్ డిజైన్స్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న డిజైన్స్ ని తీసుకొని ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వెహికల్స్ ని ఆఫర్ చేయాలన్నది మా యొక్క. మీరు ఆల్రెడీ ఒక ఆన్సర్ చెప్పేశారు. నేను నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. మార్కెట్ లో చూసుకుంటే టాప్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇప్పుడు వచ్చే స్టార్ట్అప్స్ వరకు మెజారిటీ కంపెనీలు వేరే దేశం నుండి వెహికల్స్ ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసుకుంటారు. అందులో ప్యూరివి కంపెనీ కూడా మినహాయింపు అయితే కాదు. అలాంటప్పుడు మీ కంపెనీ నుండి ఎప్పుడు మనం ఒక 100% ఎలక్ట్రిక్ స్కూటర్ మేడ్ ఇన్ ఇండియాగా చూడవచ్చు అంటే ఎప్పుడు అంటారు? సో దీనికి డెఫినెట్ గా కొంచెం టైం పట్టిద్దండి. ఎందుకంటే మనకి ఏదైతే బిగ్ ఆటో ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ లైక్ మారుతి కావచ్చు, హుండాయ్ కావచ్చు, బజాజ్, టీవీఎస్, సో ఈ పెద్ద కంపెనీస్ కూడా ఏంటంటే
కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ కోసం లైక్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో అలాంటప్పుడు అంటే వై బికాజ్ అంటే మనకి ఏదైతే ఆ క్వాలిటీ కావచ్చు అవన్నీ కూడా స్టిల్ మనకి ఇంకా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే మనకి టైం వీ కెన్ ఏబుల్ టు లోకలైజ్ ఎవ్రీథింగ్. అది ఇండస్ట్రీస్ రావాలంటే ఇంకొంచెం టైం పట్టింది. మనకి సప్లై చైన్ కావచ్చు, ప్రతి కాంపోనెంట్ ఇండియాలో డెవలప్ అవ్వాలి, దానికి కూడా టైం పట్టింది మనకి. సో దీనికోసం పైగా కస్టమర్స్ అనే వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ రెడీ టు వెయిట్ ఫర్ లాంగర్ టైం. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ గా వెహికల్ కావాలి. అఫ్ కోర్స్ మనం ఏ విధంగా క్వాలిటీలో కాంప్రమైజ్ కావన్నమాట. ఎక్కడైతే మంచి క్వాలిటీ ఉన్నదో అది మన కస్టమర్స్ కి అందజేస్తున్నాం. సో మీరు అన్నట్టుగా ఓన్ ప్రొడక్ట్ డిజైన్ కి మాకు ప్లాన్ ఉందండి. డెఫినెట్ గా ఫ్యూచర్ లో మేము డెఫినెట్ చేస్తాము. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయడం కోసం, అదేవిధంగా ఇది ఎమర్జింగ్ ఇండస్ట్రీ అండి. ఈవెన్ ఇప్పుడు ఏదైతే పెట్రోల్ వెహికల్ పెట్రోల్ ఇండస్ట్రీ ఏదైతే ఐసీ ఇంజన్ ఇండస్ట్రీ గత 30-40 ఇయర్స్ నుంచి ఉందో దాంట్లోనే కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఇంకా మనం అవుట్ సోర్స్ చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా సప్లై చైన్ ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి. అది ఓల్డ్ ఇండస్ట్రీ. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇంకా కంప్లీట్ గా న్యూ ఇండస్ట్రీ, ఇట్స్ ఎమర్జింగ్ ఇండస్ట్రీ. డెఫినెట్ గా ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఓకే, సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి వస్తే, మీరు ఒక సరికొత్త ఏఐ టెక్నాలజీ బ్యాట్రిక్స్ ఫారడే అనే ఒక టెక్నాలజీని చేస్తున్నాం అని చెప్పారు. ఒక జనవరి నెలలో మెన్షన్ చేశారు. సో అది ఏ మేరకు పూర్తయింది? బ్యాట్రిక్స్ ఫారడే అనేది ఒక ఇన్నోవేటివ్ ఐడియా ప్యూరివికి సంబంధించి. సో ఈ బ్యాట్రిక్స్ ఫారడే ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. గత 3-4 months ఆల్రెడీ స్టార్ట్ చేసాము. బ్యాట్రిక్స్ ఫారడే యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైతే ఇప్పటి వరకు కస్టమర్స్ ఫేస్ చేస్తున్న బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి డీలర్ లెవెల్లోనే ట్రబుల్ షూట్ చేయడం, ఆల్మోస్ట్ 80% ప్రాబ్లమ్స్ అనేవి డీలర్ డీలర్ దగ్గరే మనకి రిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు జనరల్ గా అర్లియర్ ఏమైందంటే ఆల్మోస్ట్ 10 to 15 days టైం పట్టేది. బ్యాటరీ ప్రాబ్లమ్స్, ఏదైనా రేంజ్ ఇష్యూస్ కావచ్చు, డీప్ డిశ్చార్జ్ కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏదైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి మనకి 10 నుంచి 15 days టైం పట్టేది, ఎందుకంటే లాజిస్టిక్స్ కూడా కన్సిడర్ చేస్తే. బట్ బ్యాట్రిక్స్ ఫారడే ద్వారా ప్రతి సెల్ బ్యాలెన్సింగ్ దగ్గర నుంచి సెల్ ఈక్వలైజేషన్ చేస్తూ, ప్రతి సెల్ ను కూడా యాక్టివ్ చేస్తూ, మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే డీప్ డిశ్చార్జ్ వాటిని సాల్వ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రేంజ్ వీటన్నిటి కూడా కారణం ఏంటంటే, రేంజ్ తగ్గడానికి వీటికి కారణాలు ఏంటంటే ఈ సెల్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల, కస్టమర్ అంటే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనేది ప్రాపర్ గా జరగకపోవడం వల్ల కస్టమర్ ఎండ్ లో ఎప్పుడైతే మనము ఆ పర్టికులర్ బ్యాట్రిక్స్ ఫారడే డివైస్ కి కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే, సో ఎంటైర్ బ్యాటరీని డయాగ్నోస్ చేసింది అనమాట ఈ యొక్క డివైస్. అలాంటప్పుడు ఈ సెల్ ఈక్వలైజ్ చేస్తూ, ఇంబ్యాలెన్స్ అంతా కూడా బ్యాలెన్స్ చేస్తూ, మళ్ళీ కంప్లీట్ గా న్యూ బ్యాటరీ లాగా వర్క్ చేసే విధంగా ఈ బ్యాట్రిక్స్ ఫారడే హెల్ప్ చేస్తుంది. అంటే అది ఒక బిఎంఎస్ అనుకోవచ్చు మనం? బిఎంఎస్ కాదండి, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇది బ్యాట్రిక్స్ ఫారడే మనకి ఆల్మోస్ట్ ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే, ఒక ఏజింగ్ మిషన్ లా కావచ్చు. కంప్లీట్ గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ సెల్ ను కూడా మనకి అది టెస్ట్ చేస్తుంది. అంటే మీరు చెప్పిన ప్రకారం సొంతంగా తనకు అదే ఆ బ్యాటరీని డయాగ్నోస్ చేస్తుందని చెప్పారు. అయితే ఈ మధ్యన ఒక సంఘటన మీకు తెలిసి ఉంటుండే, విజయవాడలో ఒక క్యూరివి స్కూటర్ ఒకటి ఫైర్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఆ స్కూటర్ లో ఈ బ్యాట్రిక్స్ ఫారడే టెక్నాలజీ లేదా? ఇది బ్యాట్రిక్స్ ఫారడే అనేది స్కూటర్ లో ఉన్నది కాదండి, ఇది యాక్చువల్గా ఇట్ సపరేట్ డివైస్ అనేది మేము తయారు చేసింది. అది డీలర్ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది అనమాట. అక్కడ మనం బ్యాటరీని ఆ డివైస్ కి కనెక్ట్ చేయాలి. బ్యాట్రిక్స్ ఫారడే కంప్లీట్ డిఫరెంట్. అయితే బ్యాట్రిక్స్ ఫారడే అనేది బ్యాటరీలో ఉండే పార్ట్ కాదు, బ్యాటరీలో పార్ట్ కాదు. బ్యాట్రిక్స్ ఫారడే అనేది ఇట్స్ ఎ న్యూ డివైస్ విచ్ డయాగ్నోసిస్ అండ్ బ్యాలెన్సెస్ ద కంప్లీట్ బ్యాటరీ అన్నమాట. బ్యాటరీని కంప్లీట్ గా డయాగ్నోస్ చేస్తుంది. అంటే ఏమైనా ఇష్యూ ఉంటే అక్కడ తీసుకెళ్తే మీ డీలర్ ఆ మెషిన్ పెట్టి చెక్ చేస్తారు. కరెక్ట్. ఎక్కడైతే కస్టమర్స్ అంటే లెస్ రేంజ్ రిపోర్ట్ చేస్తున్నారో, ఇంకేమన్నా బ్యాటరీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని అంటున్నారు, సో ఆ యొక్క పర్టికులర్ బ్యాటరీస్ ని మనం బ్యాట్రిక్స్ ఫారడే డివైస్ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయొచ్చు. ఏదైతే మీరు అడిగారో క్వశ్చన్, దానికి సంబంధించి మేము బ్యాటరీకి సంబంధించి కూడా అంటే చాలా డూస్ అండ్ డోంట్స్ అనేవి కస్టమర్స్ కి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కూడా అంటే బ్యాటరీ దగ్గర స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని
ఛార్జింగ్ చేసేటప్పుడు కూడా అంటే ఆ యొక్క ప్లేస్లో డ్రై ప్లేస్లో ఛార్జింగ్ చేయడం, అదేవిధంగా కంపెనీ ఇచ్చిన ఛార్జర్నే వాడడం, అదేవిధంగా మనకి ఎర్తింగ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. సో అక్కడ ఆ ఏరియాలో ఎక్కడైనా పవర్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయో వాటికి కోసం స్టెబిలైజర్స్ ఇట్లాంటివి అంటే వాడి మనం అంటే చాలా కేర్ఫుల్ గా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్యాటరీస్ ని. వాటి కోసం క్లియర్ గా మనం కస్టమర్స్ షోరూమ్ దగ్గర వెహికల్ పర్చేజ్ చేసే ముందే మా ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, డీలర్స్ కావచ్చు, వాళ్ళకి క్లారిటీగా ఈ డూస్ అండ్ డోంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఇట్లాంటి ఇష్యూస్ ఏం రాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఛార్జింగ్ ప్రోటోకాల్స్ ని ఫాలో అవుతూ. చివరిగా చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్యూరివి ఇచ్చిన బ్యాటరీ వారంటీ అయిపోతుంది. అటువంటి టైంలో బ్యాటరీ కానీ ఇష్యూ వస్తే ఒకేసారి 50,000 రూపాయలు పెట్టాలి. ఆ టైంలో ప్యూరివి తరపున ఎటువంటి చిన్న స్కీమ్ లాంటిది ఏమైనా ఉంటుందా? అంటే నెలసరిగా ఎంతెంత కట్టుకునేలాగా ఉంటే కస్టమర్లు కూడా ఉపయోగం ఉంటుంది కదా. అంటే యాక్చువల్ గా మేము 3 years వారంటీ అంటున్నాం, కానీ 3 years లో బ్యాటరీ లైఫ్ అయిపోతుందని అనట్లేదు. సో బ్యాటరీ లైఫ్ అనేది చెప్పినట్టుగా బ్యాటరీ అనేది 1000 నుంచి 1500 లైఫ్ సైకిల్స్ ఉంది. సో కస్టమర్ యొక్క యూజేజ్ ని బట్టి వాళ్ళు దాన్ని 4 years నుంచి ఆల్మోస్ట్ 6 years 7 years వరకు యూజ్ చేసుకోవచ్చు. రఫ్ గా అందరూ మనం అనుకున్నట్టు ఒకేలాగా వాటర్ చేస్తారు. కొంతమంది రఫ్ గా వాడతారు, గట్టిగా వాడిన వాళ్ళకి 3 years లోపే అయిపోతుంది. ఆ టైంలో నేను అనేది వారంటీ వాయిడ్ అయినప్పుడు ఆ టైంలో ఎట్ ఏ టైం పెట్టాలంటే మీరు ఎటువంటి సపోర్ట్ ఏమైనా ఉంటుందా? అంటే యాక్చువల్ గా వాళ్ళు బ్యాటరీని కూడా సపోజ్ అంటే బ్యాటరీ కెన్ బి రిపేరబుల్ అండి. ఇక్కడ లిథియం బ్యాటరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మల్టిపుల్ సెల్స్ అన్నమాట. సో ఏదైనా సందర్భంలో ఒకవేళ కస్టమర్ రేంజ్ అనేది డ్రాప్ అయిపోయింది అంటే ఆఫ్టర్ 3 years తర్వాత అని అనుకున్నప్పుడు ఫస్ట్ can send the battery to us for servicing purpose. మేము ఒకసారి బ్యాటరీ మొత్తం చెక్ చేసుకుని బ్యాటరీకి ఏమైనా డ్యామేజ్డ్ సెల్స్ ఉంటే వాటిని వీ కెన్ రీప్లేస్ ఇట్. అంటే ఏదైనా నామినల్ సర్వీస్ ఛార్జెస్ తీసుకొని వీ కెన్ మేక్ ఇట్ నార్మల్. అంటే లేదు కస్టమర్ కి కంప్లీట్ గా న్యూ బ్యాటరీ కావాలనుకున్నప్పుడు దెన్ పర్చేస్ చేసుకోవచ్చు. డీలర్ దగ్గర కూడా బ్యాటరీస్ అవైలబుల్ గా ఉంటాయి. ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి డెఫినెట్ గా మేము యాంటిసిపేట్ చేస్తున్నాం ప్రైజెస్ అనేవి డౌన్ ద లైన్ తగ్గుతాయి అని. చివరిగా ఈ ట్రైస్ట్ బైక్ ₹1,00,000 లోపే వస్తుందని అనుకోవచ్చు. అది మేము ఇప్పుడే చెప్పలేము, బట్ డెఫినెట్ గా చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తామండి. అంటే అన్లైక్ అదర్ కంపెనీస్ లాగా మేము అట్లా 2 lakhs 3 lakhs పెట్టే ఆలోచన అయితే లేదు. సో కస్టమర్ కి ఏదైతే మేము ఫీచర్స్ చెప్పామో 85 నుంచి 90, అదేవిధంగా 90 kmph స్పీడ్, అదేవిధంగా పికప్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఐసీ ఇంజిన్ కి కాంపిటేటర్ గానే మేము ఆ ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలనుకుంటున్నాం. అది కూడా ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఇస్తామండి. సో త్వరలోనే మేము ఆ ప్రైస్ కూడా అనౌన్స్ చేస్తాం. చాలా థ్యాంక్స్ అండి కిరణ్ కుమార్ గారు. మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఈవీ తెలుగు వ్యూవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నా చాలా బాగుంది మీ ఛానల్ కూడా. అంటే ఇట్స్ మంచి కాన్సెప్ట్స్ తేవడం కావచ్చు, అదేవిధంగా కొత్త అంటే జెన్యూన్ ఇష్యూస్ మీద వీడియోస్ చేయడం చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రిక్ వెహికల్ తెలుగు ఛానల్. గో గ్రీన్ అండ్ గో ఎలక్ట్రిక్.